ఛానల్ ఫ్రెండ్స్, ఇది మనకి సెయిల్ రూర్కేలా స్టీల్ ప్లాంట్ ఒడిషాకు సంబంధించి 333 ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 6th September 2022 స్టార్ట్ అయింది. ద లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 30th September 2022. దీనికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇది మనకి అఫీషియల్ నోటిఫికేషన్ నెంబర్ 01/2022, డేటెడ్ 29th August 2022. ఇక మనకి ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్కి సంబంధించి అసిస్టెంట్ మేనేజర్ సేఫ్టీ E1 క్యాడర్కి సంబంధించి 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓబీసీ, ఎస్సీ అండ్ యూఆర్. నెక్స్ట్ ఇంకా నాన్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్కి సంబంధించి ఆపరేటర్ టెక్నీషియన్, బాయిలర్ ఆపరేటర్ S3కి సంబంధించి 39 అయితే ఉన్నాయి. ఇంకా మైనింగ్ ఫోర్మ్యాన్ S3 24, సర్వేయర్ 5, మైనింగ్ మేట్ 55, ఫైర్ ఆపరేటర్ 25, ఫైర్మ్యాన్ ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ట్రైన్ 36, ఇంకా అటెండెంట్ టెక్నీషియన్ ట్రైన్ HMV 30. ఇవి కాకుండా నెక్స్ట్ మనకి ఆపరేటర్ టెక్నీషియన్ ట్రైనింగ్కి సంబంధించి మెకానికల్ 15, మెటలర్జీ 15, ఇంకా ఎలక్ట్రికల్ 40, సివిల్ 5, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ 5. ఇంకా కూడా మనకి అటెండెంట్ టెక్నీషియన్ ట్రైనింగ్కి సంబంధించి ఫిట్టర్ 9, ఎలక్ట్రీషియన్ 10, ఇంకా మెకానిస్ట్ 12. టోటల్గా మనకి 333 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా రెగ్యులర్ అండ్ పర్మనెంట్ వేకెన్సీస్. దీనికి సంబంధించి మనకి ఏజ్ అండ్ క్వాలిఫికేషన్ అయితే మనకి యాజ్ ఆన్ 30th September 2022కి అయితే అవసరం అవుతుంది. ఇక్కడైతే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా అసిస్టెంట్ మేనేజర్ సేఫ్టీకి సంబంధించి 18 to 30 years అయితే ఇచ్చారు. ఇంకా మనకి BE BTech ఫుల్ టైం అయితే కావాలి. దీనికి సంబంధించినటువంటి మనకి ఏజ్ పర్టికులర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. యాజ్ ఆన్ 30th Septemberకి ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్ అసిస్టెంట్ మేనేజర్కి 18 to 30 years ఇచ్చారు. ఇంకా ఆపరేటర్ టెక్నీషియన్ కూడా 18 to 30 years. ఇంకా రిమైనింగ్ వాటి అన్నిటికీ 18 to 28 years అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే SC ST 5 years, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ 3 years. అవన్నీ కూడా మనకి యాజ్ యూజువల్గా అయితే అప్లికబుల్ అవుతాయి. ఇక్కడ మనకి పే స్కేల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఇక్కడ ఈ ఫైర్ ఆపరేటర్ అండ్ ఫైర్ మ్యాన్ ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి సంబంధించి మనకి ట్రైనింగ్ అయితే ఉంటుంది. ట్రైనింగ్లో అయితే వాళ్ళకి స్టైఫెండ్ ఇస్తారు. దాని తర్వాత వాళ్ళకి S1 అండ్ S3 గ్రేడ్లో అయితే పర్మనెంట్ కేటగిరీ కింద అయితే సంవత్సరానికి 8.65 lakhs CTCతో అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇంకా మనకి మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి 2 పేపర్స్తో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే మనకి 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్తో 2 segmentsలో అయితే ఉంటుంది. ఒకటి వచ్చేసరికి మన అటెండెంట్ టెక్నీషియన్ ట్రైనింగ్ సంబంధించి 20 marks టెక్నికల్ నాలెడ్జ్ అండ్ 80 marks జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫస్ట్ సెగ్మెంట్లో. ఇంకా సెకండ్ సెగ్మెంట్లో ఆల్ అదర్ పోస్టులకి టెక్నికల్ నాలెడ్జ్ 50 అండ్ జనరల్ యాప్టిట్యూడ్ అయితే 50. ఇలాగైతే 2 segmentsలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ నోటిఫికేషన్లు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్స్కి ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా కావాలి. హైట్ అండ్ వెయిట్ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ ఇదేమో ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్కి సంబంధించి హైట్ మినిమం మేల్కి 155, ఫీమేల్ 143 centimeters, వెయిట్ మేల్ 45 అండ్ ఫీమేల్ 35. ఇంకా కూడా మనకి ఇక్కడ చెస్ట్ మెజర్మెంట్స్ 70 to 75 centimeters ఎక్స్పాన్షన్, మేల్ 75 to 79, ఫీమేల్ అయితే ఇచ్చారు. ఇంకా కూడా మనకి విజన్కి సంబంధించినటువంటి స్టాండర్డ్స్ కూడా ఇచ్చారు. ఇంకా మనకి నాన్ ఎడ్యుకేటివ్కి సంబంధించి హైట్ 155 ఫర్ మేల్, 143 ఫర్ ఫీమేల్, ఇంకా వెయిట్ 45 ఫర్ మేల్, 35 ఫర్ ఫీమేల్ అనమాట. ఇంకా చెస్ట్కి సంబంధించి మనకి ఇక్కడ విజువల్ పారామీటర్స్ కూడా ఫుల్ఫిల్ చేయాలి. ఇంకా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి మనకి ఇది ఒడిషాలో ఉంది కాబట్టి దాని సరౌండింగ్ స్టేట్స్లో అయితే ఇవ్వడం జరిగింది. రూర్కేలా, భువనేశ్వర్, కటక్ అనమాట. ఆ 3 ఒడిషా సంబంధించి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్, రాంచీ, రాయ్పూర్, కోల్కతా అనమాట. వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్. ఈ స్టేట్స్లో ఈ సిటీస్లో మొత్తం 7 cities అయితే ఇచ్చారు ఎగ్జామినేషన్ సెంటర్స్. అవైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మనకి ఎగ్జామినేషన్ ఫీజ్ అండ్ అప్లికేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదేమో జనరల్ క్యాండిడేట్స్కి
పక్కనేమో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి, ఇంకా అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి జనరల్ 700, రిజర్వ్డ్కి 200, ఇంకా ఆపరేటర్ కమ్ టెక్నీషియన్కి సంబంధించి జనరల్ 500, రిజర్వ్డ్ 150, ఇంకా మైనింగ్ మేట్, ఇంకా అటెండెంట్ కమ్ టెక్నీషియన్, ఇంకా అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనింగ్ సంబంధించి 300 ఫర్ జనరల్, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 100 ఫర్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అనమాట. మనం ఆన్లైన్లో అయితే అప్లికేషన్ ప్రాసెస్లో అయితే ఫీజు పే చేయాలి. ఇది ఫ్రెండ్స్ మనకి దీనికి సంబంధించి బేసిక్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఈ లింక్ ఉంది. ఇది ఒకసారి డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ పెట్టే ముందు ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఎలిజిబిలిటీ అవన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది. ఇదైతే మనకి అఫీషియల్ వెబ్సైట్ ఫర్ అప్లై ఆన్లైన్. ఫస్ట్ ఇక్కడ మనకి న్యూ యూజర్ అయితే తీసుకోవాలి. తర్వాత రిజిస్టర్డ్ అయిన తర్వాత లాగిన్ అయితే మన అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలన్నమాట. ఇక్కడ మన న్యూ యూజర్ మీద క్లిక్ చేసి ఎలా అయితే వచ్చింది. మనం ఇక్కడ స్టీల్ ప్లాంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్ఎస్పి అనమాట, రూర్కేలా స్టీల్ ప్లాంట్. సబ్మిట్ అన్నాము. ఇక్కడ మనకి ఇలాగైతే వచ్చింది. లాగిన్, క్రియేట్ లాగిన్ ఐడి అని వస్తున్నది. మినిమం లెంత్ ఆఫ్ 5 అండ్ మ్యాక్సిమం లెంత్ ఆఫ్ 15 అన్నమాట. మనం 5 to 15 క్యారెక్టర్స్లో ఏదో ఒకటి మనం లాగిన్ ఐడి అయితే క్రియేట్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ TNPSC 1 to 3 అలాగా ఇచ్చుకోవాలి. ఇచ్చిన తర్వాత మనం చెక్ చేసుకోవాలి. అది ఎవరికైనా ఉంటే మనకి ఇవ్వదు, లేకపోతే కనుక మనకి అది అలౌట్ చేస్తుంది. ఇక్కడ మనం క్యాప్చా ఇచ్చేసేయాలి. ఇక్కడ మనకి చెక్ అవైలబిలిటీ అని ఉన్నది. లాగిన్ ఐడి ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అని వచ్చింది. ఇప్పుడైతే తీసుకుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ మనమైతే ఇక్కడ చెక్ చేసుకున్నాము. మనకి లాగిన్ ఐడి అయితే తీసుకున్నది. మనం ఇక్కడ ఓటీఆర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఫర్నిష్ చేయాలి. ఇక్కడ మనం పాస్వర్డ్ అయితే ఇవ్వాలి. మినిమం మనకి 8 క్యారెక్టర్స్, 8 to 15 క్యారెక్టర్స్ మధ్య ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబర్ అండ్ ఒక స్పెషల్ క్యారెక్టర్స్తో మనం ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకుని దాన్ని కన్ఫర్మ్ అయితే ఇక్కడ చేయాలి. సపోజ్ మనం ఇక్కడ ఇచ్చారు ABC@1234 అలాగా మీకు కావాల్సినటువంటి పాస్వర్డ్ ఇక్కడ మనం జనరేట్ చేసుకొని కన్ఫర్మ్ చేసి ఇక్కడైతే మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఇక్కడైతే ఆ యొక్క ఈమెయిల్ ఐడిని కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇంకా ఇక్కడ నేమ్ ఇన్ ఫుల్, మీ యొక్క నేమ్ 10th క్లాస్ ప్రకారం అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చి మొబైల్ నెంబర్ని ఇక్కడైతే మనం వెరిఫై చేయాలి. ఓటీపీ వస్తుంది. ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తే వెరిఫై అవుతుంది. ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట, యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికెట్, కాకపోతే కనుక కమ్యూనిటీ సర్టిఫికెట్ ప్రకారం ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క మదర్స్ నేమ్ అయితే ఇవ్వాలి. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి. డేట్, మంత్, ఇయర్ యాజ్ పర్ 10th క్లాస్. ఇంకా జెండర్ మేల్ ఫీమేల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ మనం మెరిటల్ స్టేటస్ మ్యారీడ్ అన్మ్యారీడ్ అయితే ఇవ్వాలి. ఇంకా రిలీజియన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో పెట్టాలి. ఇంకా కేటగిరీ ఎస్సీ ఎస్టీ జనరల్ అయితే ఇవ్వాలి. ఇక్కడైతే నేషనల్ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ వెదర్ బిలాంగ్స్ టు పీడబ్ల్యూడి అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో అనాలి. ఇంకా సేవ్ అండ్ ప్రొసీడ్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఓటీపీ అయితే ఇలాగ వచ్చింది. మనం ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. ఇక్కడ మనకి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇక్కడ మనం అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి. సేమ్ అయితే కనుక టిక్ ఆన్ చేసుకుని అది ఇక్కడికి వచ్చేస్తుంది. డిఫరెంట్ అయితే రెండు కూడా మనం స్టెప్ బై స్టెప్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ అడ్రస్ 1, అడ్రస్ 2, ఇక్కడ తాలూకా సిటీ ఇవ్వాలి. ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి మీ అడ్రస్లోది. ఇక్కడ డిస్ట్రిక్ట్, ఇక్కడ పిన్ కోడ్ అనమాట. నెక్స్ట్ సేవ్ అండ్ ప్రొసీడ్. ఇక్కడ మనకైతే నెక్స్ట్ స్టెప్కి వచ్చాం. ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ మనకి ఫోటో వచ్చేసరికి 3.5 into 4.5 centimeters ఇక్కడ డైమెన్షన్స్లో జేపీజీ ఫార్మేట్లో అయితే మనకి అప్ టు 50 KB వరకు 20 to 50 KB మధ్య అయితే మనం అప్లోడ్ చేయాలి. ఇంకా సిగ్నేచర్ కూడా మనకి 6 into 3 centimeters యొక్క డైమెన్షన్స్లో 10 to 20 KB మధ్య ఈ రెండైతే మనం అప్లోడ్ చేసి ఇక్కడ మనం ఇక్కడ అప్లోడ్ చేసాము. ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ అన్నాము. ఇలా అయితే వచ్చింది. మనకి అప్లికేషన్ ఫామ్ అయితే విజిబుల్ అవుతున్నది పూర్తిగా. ఒకసారి చెక్ చేసుకోవాలి మన డీటెయిల్స్ అన్నీ. ఎడిట్ కావాలంటే ఎడిట్ యువర్ డేటాగా మనం వెనక్కి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు, కరెక్షన్స్ ఏమైనా ఉంటే. అదర్వైజ్ ఇక్కడ ఐ యాక్సెప్ట్ అబౌవ్
డిక్లరేషన్ అండ్ సేవ్ అండ్ ప్రొసీడ్ అనాలి. ఇంకా ఇక్కడ ప్లీజ్ రీడ్ చెక్ కేర్ఫుల్లీ బిఫోర్ సబ్మిటింగ్, యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఎడిట్. మనం కనుక ప్రొసీడ్ అంటే కరెక్షన్స్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. మనం అయితే ఇక్కడ చెక్ చేసుకొని నో అని బ్యాక్ వెళ్ళి మనం ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే ఎస్ అనొచ్చు. ఎస్ అన్నాము, ఇలాగైతే వచ్చింది మనకి ఇక్కడ డీటెయిల్స్. ఇక్కడ మన ప్రింట్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా లాగిన్ అండ్ కంటిన్యూ యువర్ డాష్ బోర్డ్ అని వచ్చింది. మనం డాష్ బోర్డ్కి వస్తున్నాము. ఇక్కడ రూర్కెలా స్ట్రీట్ ప్లాంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే క్యాప్చర్ అయితే ఇవ్వాలి అన్నాము, సబ్మిట్ అన్నాము, ఇలా వచ్చింది. ఇక్కడ మనకి ప్రొఫైల్ డాష్ బోర్డ్, ఇది మన డాష్ బోర్డ్ అనమాట. ప్రొఫైల్ ఉంది, ఇక్కడ కరెంట్ ఓపెనింగ్స్ ఉంది, ఇక్కడ ఏమో ఎడిట్ ప్రొఫైల్ పేజ్ అయితే ఉంది. ఇక్కడ మనం కరెంట్ ఓపెనింగ్స్ తీసుకున్నాము, ఇలా వచ్చింది. ఇక్కడ మనం రూర్కెలా స్ట్రీట్ ప్లాంట్ తీసుకోవాలి. ఇక్కడ మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో అదైతే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ మనం ఏసీటీటీ ఫిట్టర్ తీసుకున్నాము, ప్రొసీడ్ అన్నాము, ఇలా అయితే వచ్చింది. ఇవన్నీ మనం అయితే కంప్లీట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ ఓకే అయిపోయింది. ఇంకా అప్లికెంట్ డీటెయిల్స్ ఇవ్వాలి, ఇంకా కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి, అదర్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎగ్జామ్ సెంటర్స్, ప్రివ్యూ అండ్ కన్ఫర్మ్ అనమాట. నెక్స్ట్ అయితే ఫీజ్ పే చేయాలి. ఇదన్నమాట మొత్తం మనకి అప్లికేషన్ ప్రాసెస్. ఇక్కడైతే మనం కంటిన్యూ అయితే అనాలి. కంటిన్యూ అన్నాము. మనకి ఇక్కడ మనం ఏదైతే పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నామో అదైతే వచ్చింది. ఇక్కడ డిక్లరేషన్ అయితే ఉంది, మనం చెక్ చేసుకోవాలి. టిక్ ఆన్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ అనాలి. సేవ్ అండ్ కంటిన్యూ అన్నాం. ఇందాక మనకి ఇచ్చినటువంటి ఆ డీటెయిల్స్ అయితే వచ్చాయి. అవన్నీ మనం చెక్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం అయితే ఇస్తున్నారు. టిక్ ఆన్ చేసి మళ్ళీ సేవ్ అండ్ కంటిన్యూ అన్నాము. ఇంకా ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, అడ్రస్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ వచ్చాయి. ఇది కూడా మనం టిక్ ఆన్ చేసి మన యొక్క డిక్లరేషన్ అయితే ఇస్తున్నాం ప్రతిదానికి. సేవ్ అండ్ కంటిన్యూ అన్నాము. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ దీస్ ఫీల్డ్స్ ఆర్ నాన్ ఎడిటబుల్ ఆఫ్టర్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్, ఇవి మార్చుకునే అవకాశం అయితే ఉండదని చెప్తున్నారు. ఇంకా పీడబ్ల్యూడి వాళ్ళు అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. టిక్ ఆన్ చేసాము, సేవ్ అండ్ కంటిన్యూ అయితే అన్నాము. ఇంకా ఇక్కడ మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నది. మనకి ఇక్కడ నేమ్ ఆఫ్ కోర్స్ ఐటీఐ ఫుల్ టైమ్ ట్రేడ్, ఇంకా మెట్రికులేషన్. ఇక్కడైతే మన ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే అడుగుతున్నది ఐటీఐకి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ టిక్ ఆన్ చేసాము. ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే అన్నాము, ఎస్ అన్నాము, ఇలా అయితే వచ్చింది. లాస్ట్ స్టెప్లో ఇక్కడ మనం ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇస్తున్నాయి. ఇందాక మనం చెప్పాం కదా మనకి విశాఖపట్నము అవి ఉన్నాయి. ఇక్కడ మనకు కావాల్సినవి అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి డిఫరెంట్గా. ఫస్ట్ విశాఖపట్నం ఇచ్చి ఏదో ఒకటి మీకు ఏది దగ్గరగా ఉంటే అది అయితే ఇచ్చుకోవాలి. మనం 3 డిఫరెంట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చి మనం ఓకే అన్నాము, సేవ్ అండ్ కంటిన్యూ అన్నాము. మళ్ళీ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే ప్రివ్యూ అయితే చూపిస్తున్నది. ఇక్కడైతే మనం మళ్ళీ టిక్ ఆన్ చేయాలి, కన్ఫర్మేషన్, ఐ అగ్రీ అనాలి. ఇక్కడ మనం ఐ అగ్రీ అంటే కనుక మనం మార్చుకునే అవకాశం లేదని చెప్తున్నది. లేదు నేను చెక్ చేసుకుంటాం అనుకుంటే ఇక్కడ నో అని ఐ వాంట్ టు చెక్ ద డీటెయిల్స్ అగైన్ అని అనొచ్చు. లేదు అన్నీ బాగున్నాయి అనుకుంటే ఎస్ అని ఐ అగ్రీ ప్రొసీడ్ అనొచ్చు. ప్రొసీడ్ అన్నాము. ఐ అగ్రీ టు ఫైనల్ సబ్మిట్ మై ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది. మనం ఫైనల్గా అయితే మనం సబ్మిట్ అయితే చేయొచ్చు, లేదంటే కనుక చెక్ చేసుకొని వెనకైతే వెళ్ళొచ్చు, బ్యాక్ టు ఎడిట్కి వెళ్ళొచ్చు, లేదంటే ఐ అగ్రీ టు ఫైనల్లీ సబ్మిట్ అని వచ్చింది. సబ్మిట్కి చేసాము. ఇక్కడ మేక్ పేమెంట్కి వెళ్ళాలి. మేక్ పేమెంట్ అయితే వచ్చింది. ఏసీసీ ఫిట్టర్ 300 రూపీస్ ఫీజు అనమాట. ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఆన్లైనా ఆఫ్లైన్ అడుగుతున్నది, మనం ఎలా అయినా పే చేయొచ్చు. ఆన్లైన్ అన్నాము, రిఫ్రెష్. ఇక్కడైతే మనకి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ టు పే అనాలి. ప్రొసీడ్ టు పే అన్నాము. ఇక్కడ మనకి ఇలాగైతే వచ్చింది. ఇక్కడ మనం పే నౌ వన్ సబ్మిట్ అప్లికేషన్ అని వచ్చింది. డీటెయిల్స్ ఇచ్చి కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి మనం అయితే ఫీజు పే చేయాలి.
ఆ డీటెయిల్స్ వస్తాయి, కోడ్ నెంబర్ అవి ఇచ్చేసేసి మనం ఫీజు అయితే పే చేయాలి. ఇదన్నమాట దీని సెయిల్ రూర్కేలాకు సంబంధించి 333 వేకెన్సీస్, అప్లికేషన్ ఆన్లైన్ అండ్ ఫీజ్ పే ప్రాసెస్.